శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి మండల కేంద్రాల్లోనూ పార్టీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండలో ఎమ్మెల్సీ వి కళావతి, ఆముదాల వలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రణస్థలంలో సమన్వయకర్త గొర్రె కిరణ్ కుమార్లు పార్టీ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేశారు. 6 ఏళ్లలో పార్టీ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు అధికారం అందిపుచ్చుకోవడానికి తగిన సమర్థత, పరిపూర్ణ స్థాయికి చేరుకుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చాలా రకరకాల మీటింగ్ హాల్లోకి రావాల్సిందిగా అందరికీ వినయపూర్వకంగా కోరుతున్నాం. అలాగలగల బలపడుతూనే ఉన్నాం. మనందరం అధికారం గురించి మాట్లాడడం వలన అప్పుడప్పుడు మనకు నిరుత్సాహం వస్తుంది. ఒక రాజకీయ పార్టీ కేవలం ఒక అధికారమే ముఖ్యం కావచ్చు, కానీ అదే పరమావధి కాకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి వ్యవస్థల్లో, దేశాల్లో రాజకీయ పార్టీ ప్రజల్ని నడిపించేటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి సంస్థ.